తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 15 రోజుల వ్యవధిలో మరి ఏవైనా మార్పులు చేర్పులు జరగబోయే అవకాశం కనిపిస్తోందా? ఒకవేళ ఏవైనా మార్పులు ఉంటే వాటికి చక్కటి పరిహారాలు కూడా ఉండాలి కదా. మరి ఆ విషయాలన్నీ తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేసిద్దాం. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో 1 నుంచి 15వ తేదీ వరకు రాశిపరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? గురుగారు తెలియజేస్తారా? సింహరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి 7వ స్థానంలో శని ప్రభావం కావున ప్రధానంగా ఈ శని మీకు యోగకారకత్వమే, అంటే నిర్ణయాలు తీసుకోవడం లేదా కలిసి పనిచేసేటువంటి వాళ్ళతో ఇబ్బందులే తప్ప స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మీకు యోగిస్తాయని చెప్పవచ్చు. ఇక 6వ మందు రవి బుధుని యొక్క పరిస్థితి, ఇది చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతని తీసుకొచ్చేటువంటి పరిస్థితి. అనగా ఈ నెల 14వ తారీఖు నుంచి రవి మార్పు చెందాడు. మకర సంక్రాంతి నుంచి మకర రాశిలోకి రవి. కాబట్టి ఫిబ్రవరి 15 వరకు కూడా రవి, ఫిబ్రవరి 12వ తారీఖు వరకు కూడా రవి ఈ యొక్క మకర రాశిలోనే ఉండడం జరుగుతుంది. ఈ కారణం చేత ఫిబ్రవరి 12 వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులే గోచరమవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కోరుకున్న చోటికి బదిలీలు కానీ ప్రమోషన్స్ కానీ కలుగుతాయి. ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని పొందేటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరికైనా కానీ వాళ్ళకి బిల్లులు పాస్ అవ్వడం, తద్వారా డబ్బులు చేతికి అందడం అనేటువంటిది జరగబోతుంది. ఇక ముఖ్యంగా 8వ స్థానంలో శుక్రుడు రాహు యొక్క పరిస్థితి, ఈ యొక్క గ్రహస్థితి కారణం చేత ముఖ్యంగా శ్వాస సంబంధంగా ఇబ్బందులు కానీ లేకపోతే వెన్నుముక సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఎదుర్కొనే అవకాశాలు గోచరమవుతున్నాయి. స్త్రీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఎక్కువగా వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించే ప్రయత్నం చేయండి. ఇక 10వ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్రీకరించినటువంటి స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా బాధ్యతలు పెరుగుతాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణ సూచన కనబడుతుంది. అలాగే ఈ గురువు కూడాను యోగదాయకంగా ఉండబోతున్నాడు. గురు అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల పెద్దల యొక్క అనుగ్రహంతో కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు. ఇక కుజుడు లాభస్థానంలో యోగిస్తున్నట్టు కనబడుతున్నాడు. కానీ ఈ కుజుని యొక్క ప్రభావం వక్రీకరించినటువంటి కారణం చేత 10వ భావ ఫలితాలను కూడా ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైతే 10వ భావానికి టచ్ అవుతున్నాడో అక్కడ చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపారము, ఉద్యోగము, వీటికి సంబంధించిన విషయాల్లో మార్పులు తీసుకొని వస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా అంటే ఈ నెల 22వ తారీఖు నుంచి స్తంభించి ఉంటున్నాడు కుజుడు. దాదాపు ఒక 2 నెలల పైచులకు కుజుడు అక్కడే స్థితి పొంది ఉంటాడు. కాబట్టి ఉద్యోగంలో మార్పుల్ని సూచించే అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి జనవరి 22వ తారీఖు తర్వాత నుంచి సూచనలు ఏర్పడుతున్నాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి చతుర్థాధిపతి, అనగా ఈ చతుర్థ నవమాధిపతి అయినటువంటి కుజుడు స్తంభించి ఉండడం లాభస్థానంలోనే. కాబట్టి ఏమవుతుంది, గృహ మార్పులకి లేదా గృహోపకరణాల వస్తువుల కొనుగోలుకి, వాహన మార్పులకి, లేదా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి రావడం, ఇలాంటి పనులకి ఈ కుజుడు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు గోచరమవుతుంది. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలతగా ఉంటుందని అంటే ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎంసీజీ, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, అలాగే సూపర్ మార్కెట్స్, జనరల్ స్టోర్స్, రెస్టారెంట్ బిజినెస్లు, హోటల్స్, పూజా సామాన్లు, తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు, రోడ్ సైడ్ వెండర్సు, అలాగే కర్రీ పాయింట్స్ నడిపేటువంటి వాళ్ళు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చెప్పినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి
వ్యాపార విస్తరణకి కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా పెట్టుబడులు అందులో పెట్టినా కానీ మీకు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఆ విధంగా వ్యాపార విస్తరణకి కార్యక్రమాలకి మీరు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక కుజుని యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు, వీళ్ళందరూ కూడాను సాధారణమైనటువంటి ఆదాయం ఉంటుంది. కాబట్టి కొత్తగా పంటలు కానీ లేదా వృత్తుల్లో విస్తరణకి సంబంధించినటువంటి కానీ లేకపోతే భూపరమైనటువంటి లావాదేవీల్లో కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ తీసుకోకపోవడమే మేలని గమనించాలి. ఎందుకంటే సమయం అనుకూలంగా లేనప్పుడు కొన్ని పనులు మనం చేసినా మనకు అనుకూలంగా ఉండవు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. సాధారణంగా గడుస్తున్నటువంటి కాలానికి అనుగుణంగా మీరు వెళ్ళండి తప్ప కాలానికి ఎదురైతే వేసే విధంగా మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీ యొక్క జీవితాన్ని ఇబ్బంది పెట్టుకోవద్దు అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి ఉద్యోగము లభించే అవకాశము గోచరమవుతుంది. ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండబోవు. అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కగా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ లేకపోతే ప్రమోషన్స్ కానీ మీకు కలుగుతాయని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మిశ్రమమైనటువంటి ధనాదాయము ఫలితములు ఉంటాయి. ఖర్చులు, ఆదాయము, సుఖము, సంతోషము, కష్టము ఇవన్నీ కూడా సరి సమానంగానే ఉంటాయి. అయితే మనం గత కొన్ని నెలలుగా ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియచేసుకుందాం. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ మాఘమాసము పవిత్రమైనటువంటిది. అట్టి పవిత్రమైనటువంటి మాఘమాసములో త్రివేణి సంగమం ప్రయాగలో 144 ఏళ్లకి వచ్చేటువంటి కుంభమేళాలో ఈ యొక్క జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలు కాబట్టి కర్మదోష నివారణ హోమాలు. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా శని భగవానుడు 12 రాశులని బాధిస్తాడు. కావున ఈ సంబంధించి శనిదోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి సర్వదోష నివారణ ప్రాయశ్చిత్త హోమాలలో భాగంగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. 13వ తారీఖు రోజున పితృ నక్షత్రము మఖా నక్షత్రము. ఆ రోజున మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళా కూడా అలాగే. ఆ రోజున పితృదేవతల ప్రీతి కోసమే భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాలలో మరణించిన వాళ్ళ ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కూడా వాటికి నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 1వ తారీఖు రోజున గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులను చక్కబెట్టుకుంటారు. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే ప్రశాంతత లోపిస్తుంది. ఇక 2, 3, 4, 5 ఈ 4 రోజుల్లో, ఈ 4 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే 2, 3, 4, 5 తేదీలలో మీకు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. సంతానంతో విభేదాలు పెరుగుతాయని చెప్పొచ్చు. దూర ప్రాంత ప్రయాణాల వల్ల ఏమాత్రం కూడా లాభసాటిగా ఉండదు. మీకు శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణాలు ఉండబోతున్నాయని చెప్పవచ్చు. ఇక 6, 7, 8, 9, 10 తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం మీకు లభించబోతుంది. తద్వారా భవిష్యత్ కార్యాచరణ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ముందడుగు వేసే ప్రయత్నాలు అనేవి జరుగుతాయి. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 11, 12 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు. నిద్ర లేని రాత్రులు ఆ 2 రోజులు గడపాల్సినటువంటి పరిస్థితి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 13, 14 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే విద్యుల వినోదాల్లో పాల్గొంటారు. స్నేహితుల్ని కలుసుకుంటారు. బంధువులతో ఆనందంగా సమయాన్ని కేటాయిస్తారు. రెస్పాన్సిబిలిటీస్ని పూర్తి చేసుకుంటారు. ఒక బాధ్యతని మీరు పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక 15వ తారీఖు రోజున మాత్రము కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ఏదో ఒక తెలియని బాధ మిమ్మల్ని ఆ 15వ తారీఖు రోజున మిమ్మల్ని పీడిస్తుందని చెప్పవచ్చు. ఓకే గురుగారు, సింహరాశి వారి రాశి పరంగా 15 రోజులకు సంబంధించి ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు కదా. మరి వారి పరిస్థితుల నుండి, సమస్యల నుండి బయటపడాలంటే చక్కటి పరిహారాన్ని తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ఈ 15 రోజుల పాటు సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రము లేదా ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణము మరియు కాలభైరవాష్టక పారాయణము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, ఇవి 3 ప్రతిరోజు పారాయణం చేసినట్లయితే సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఇంతకి మించి సమస్యలు అధికంగా ఎదుర్కొంటున్నట్లయితే
మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని తెలియజేస్తాను. ఓకే గురుగారు, రాశిపరంగా ఏ విధంగా ఉంది, పాటించాల్సినటువంటి పరిహారాలను కూడా వీక్షకుల కోసం చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.